బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు వారం కిందట ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. దేశీయంగా అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర తులంపై 25,000 వరకు దిగిరాగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఆల్ టైమ్ హై నుంచి 3,000 వరకు తగ్గినట్లు సూచించింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దాదాపు 20% వరకు పతనమైంది బంగారం ధర. ఇదే సమయంలో వెండి రేటు ఏకంగా 40% వరకు కుదేలైంది. జనవరి 29న మొదలైన కరెక్షన్ ఫిబ్రవరి 2 వరకు కొనసాగింది. ఏమైందో ఏమో గానీ మళ్ళీ అక్కడి నుంచి ధరలు పెరుగుతున్నాయి. 2 రోజుల్లో రేట్లు పెరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్క రోజులో 5,500 పెరగడంతో తులం 1,46,150కి చేరింది. దీనికి ముందటి రోజు 750 పెరిగింది. అంతకు ముందు మాత్రం వరుసగా 3 రోజుల్లో 6,800, 7,900, 8,850 చొప్పున తగ్గుతూ వచ్చాయి. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 5,510 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,59,440 వద్ద ఉంది. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే రాత్రికి రాత్రే మళ్ళీ బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర ఇప్పుడు ఒక్క రోజులో 20,000 పెరగ్గా కేజీకి హైదరాబాద్ నగరంలో 3,20,000 పలుకుతుంది. దీనికి ముందు జనవరి 30, ఫిబ్రవరి 2 మధ్య ఏకంగా 1,25,000 పతనమైంది. ఇందులో ఒకే రోజు 55,000 కూడా పతనమైంది.